హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్వితా వ్లాగ్స్. ఈరోజు మరో స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటో చెప్పుకోండి చూద్దాం. కరెక్ట్గా గెస్ చేశారు, సమోసానే. ఆలు సమోసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొటాటోస్. ముందుగా పొటాటోస్ని తీసుకొని వాటర్లో వేసి బాయిల్ చేసుకొని పీల్ చేసుకొని బౌల్లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఆనియన్స్, పసుపు, ధనియాల పౌడర్, కొత్తిమీర, కారం, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. ఇది సమోసా షీట్స్ అనమాట. ఈ షీట్స్ మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ అది చాలా రిస్కీ ప్రాసెస్ అని చెప్పేసి నేను ఎప్పుడైనా సూపర్ మార్కెట్లోనే తీసుకొస్తాను. సూపర్ మార్కెట్లోనైనా ఇది జనరల్గా దొరుకుతుంది. ఇప్పుడు ఆలూని మ్యాష్ చేసుకుందాం. మ్యాష్ చేసేటప్పుడు కలుపుతావా ఇవన్నీ? లేదు, కర్రీలో కలుపుతాం. ఓకే. ఇది మ్యాషర్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు, కాకపోతే నాకు చేతితో వేస్తేనే, మ్యాషర్తో మ్యాష్ చేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది, పంటికి తగలదనమాట. అందుకే నేను ఎప్పుడైనా చేతితోనే మ్యాష్ చేస్తాను. నెక్స్ట్ టైం సమోసా షీట్స్ మనమే ప్రిపేర్ చేసుకొని ఒకసారి చేసుకుందాం ఈ రెసిపీని. ఇప్పుడైతే మనం దీంతో ట్రై చేసి చూద్దాం షీట్స్ తోటి. నెక్స్ట్ టైం అయితే షీట్స్ మనమే ప్రిపేర్ చేసుకుందాం, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి మరెన్నో రెసిపీస్ మనం ప్రిపేర్ చేస్తూనే ఉందాం. చూడండి, ఇలా మ్యాష్ అయిపోయింది. ఇలా ఉంటుంది మ్యాష్ చేస్తే. మరీ మెత్తగా చేసుకోకండి, పంటికి అస్సలు తగలదు, అప్పుడు టేస్ట్ కూడా మనకేం అర్థం కాదు. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని, బాండీ కొంచెం వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. కొంచెం ఇంకా ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే పొటాటోస్ ఎక్కువ ఉన్నాయి కదా మనకి దగ్గర. ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం. అవి కొంచెం చిటపటలాడాక ఇందులో ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. దీంట్లోకి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం పట్టదు, ఎందుకంటే ఈ సమోసా షీట్స్లో పెట్టడానికి కుర్మా కదా మనం చేసేది, సో అంత ఎక్కువ ఏం పట్టదు. కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం పచ్చివాసన పోయే వరకు అలానే ఉంచుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలాగా అవ్వాలి, ఇంత మగ్గితే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మ్యాష్ చేసుకున్నాం కదండి పొటాటో, అదంతా ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ పొటాటో మనం బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా, అక్కడే ఉడికిపోతుంది కాబట్టి ఇది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఏం కాదు. ఇది మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి, పొటాటో ఇంకా ఆనియన్.
చూడండి బాగా మిక్స్ చేసాం కదా. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కారం, ధనియాల పౌడర్, ఉప్పు వేసుకుందాం. ఉప్పు మీ టేస్ట్ తగినంత వేసుకోండి. కారం కూడా మరీ అంత అవసరం లేదు, ఎందుకంటే సమోసాలలో మనం ఎక్కువ కారం అయితే వేయం కదా. మొత్తం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టినామంటే ఇదంతా మాడిపోతుంది అనమాట కింద. చూడండి నేను లో ఫ్లేమ్లో పెట్టినా కూడా కొంచెం కొంచెం అడుగంటుతుంది. అడుగంటకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 2 minutes మూత పెట్టి వదిలేద్దాం, మంచిగా అయిపోతుంది ఇది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసారా ఇలా మగ్గిపోతుంది. సో ఇది స్టఫ్కి రెడీ అనమాట. ఇప్పుడు మనం షీట్స్లోకి ఇది ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు, ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక కప్లో ఒక 2-3 స్పూన్స్ మైదా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి కలుపుకోవాలి. లమ్స్ లేకుండా స్లోగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని లమ్స్ ఫామ్ అయినాయి అనుకో అవి పేస్ట్ చేయడానికి రాదనమాట. ఇప్పుడు మనం షీట్స్ చూపించాను కదా ఇందాక మీకు, ఆ షీట్స్ని పేస్ట్ చేసుకోవడానికి ఈ పేస్ట్ చేస్తున్నాం అనమాట మనం మైదాతో. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి లమ్స్ లేకుండా. ఇప్పుడు షీట్స్ ఎలా పేస్ట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. షీట్స్ ఆ కవర్లో నుంచి ఓపెన్ చేస్తే దేనికి దానికి సపరేట్గా ఇలా ఉంటాయండి. ఇప్పుడు దీన్ని మనం ఈ లిక్విడ్తో ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్తో ఈ కుర్మా పెట్టి సమోసా టైప్లో చుట్టుకోవాలన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. అది ఇలా మడతేసి ఇక్కడ అది పెట్టుకోవాలన్నమాట, గమ్ లాగా పెట్టుకొని ఇలా పేస్ట్ చేసుకొని నెక్స్ట్ మీద పెట్టుకొని అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న గ్యాప్లో కుర్మా పెట్టుకోవాలన్నమాట. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అది పెట్టుకోవాలి. దీన్ని మొత్తం ఫుల్గా వేసుకోవాలి. అది ఓపెన్ లేకుండా చూసుకోవాలండి చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఓపెన్ ఉంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో పడిపోతుంది అనమాట స్టఫ్ అంతా. మన టాలెంట్ అంతా ఇలా ఫోల్డ్ చేయడంలోనే చూపించాలి. నాకు ఇవి చూస్తుంటే మా స్కూల్ డేస్లో రిబ్బన్స్ ఉంటాయి కదండి, జుట్టుకేసుకునే రిబ్బన్స్, అవి నేను ఇలాగే ఫోల్డ్ చేసుకొని పెట్టుకునేదాన్ని. అదే గుర్తొస్తుంది సేమ్. ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అదే టైంలో బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నా. వేడి చేసుకుందాం ఆయిల్ని. సమోసాలు అయితే రెడీ అయిపోతాయి ఈ గ్యాప్లో. చూడండి సమోసాస్ అయితే రెడీ చేసుకున్నాం. మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు సమోసాలు డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకుందాం ఆయిల్లో. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇవి మెల్లగా తిప్పేసుకోవాలి. అలానే ఉంచితే కింద మొత్తం మాడిపోతుంది కదా, గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ రెడ్డిష్గా కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వస్తే లోపల స్టఫ్ కూడా బాగుంటుంది. ఇది తీసేటప్పుడు మాత్రం కొంచెం మెల్లగా తీసుకోండి, ఎందుకంటే మీరు ఎక్కడైనా పొరపాటున కొంచెం లూజ్గా పేస్ట్ పెట్టారనుకోండి, అదంతా స్టఫ్ అంతా ఆయిల్లో పడిపోతుంది అనమాట. అందుకని కొంచెం నిదానంగా ఒక్కొక్కటిగా కదిలించుకోవాలి. చూడండి ఇలా. వేడి వేడి సమోసా రెడీ అండి. ఇది సాస్తో సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇది మంచి టీ టైం రెసిపీ. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి ఇంట్లో. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా ఇష్టపడతారు. ఈ సమోసా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్వితా వ్లాగ్స్.